హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చాలామంది రైతు సోదరులు మనకి ఈ ఓపీ వెరైటీస్ గురించి ఒక వీడియో చేయమని చెప్పి కామెంట్స్లో మెన్షన్ చేయడం జరిగింది మిత్రులారా. అంటే నాటు రకాల గురించి ఈ వీడియోలో గత సంవత్సరం మనకి మంచి దిగుబడులు ఇచ్చి అట్లానే మనం ఈ సంవత్సరం మనం ఎలాంటి విత్తనాలు మనం వేసుకుంటే మంచి దిగుబడులు సాధించగలం అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. అంతేకాకుండా నేను టాప్ 20 కాటన్ సీడ్స్ కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది మిత్రులారా. ఆ వీడియో కనుక ఎవరైనా చూడని రైతులు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసి టాప్ 20 కాటన్ సీడ్స్ వీడియో కూడా మీరు చూడండి అనమాట. ఎందుకంటే కాటన్ సీడ్స్ కూడా మనకి చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే కొన్ని రకాలు ఎక్కువగా చెప్పడం వల్ల మనకి ఇప్పుడు యూఎస్ 7067 కానీ న్యూజిబిడి సీడ్స్ వాళ్ళది ఆర్జియా కానీ ఇలాంటి వెరైటీస్ ఏంటంటే చాలా బ్లాక్లో ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట. అంటే సుమారు 1200 నుంచి 1300 రూపాయల దాకా కాస్ట్ పెట్టి వ్యాపారస్తులు అమ్మడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి అవే గొప్ప అని కాకుండా మనకి మార్కెట్లో అంతకన్నా మంచి దిగుబడులు ఇచ్చిన విత్తనాలు కూడా మనకి ఉన్నాయి మిత్రులారా. దయచేసి ఏంటంటే అవి మీకు తక్కువ కాస్ట్లో అంటే సుమారు మనకి 850 రూపాయలు ఏమన్నా ఎంఆర్పి ప్రైస్. ఆ ప్రైస్లో కనుక మీకు దొరికినా పర్వాలేదు, లేదు 900 అయినా సరే మీరు పర్వాలేదు మిత్రులారా. ఆ రేట్లో మీకు దొరికితే ఆర్జే కానీ యూఎస్ 7067 కానీ తీసుకోండి. లేదు అన్న పక్షాన నేను ఆల్రెడీ ఇంకా గత సంవత్సరం వచ్చిన మంచి కాటన్ సీడ్స్, మంచి దిగుబడి ఇచ్చిన కాటన్ సీడ్స్ కూడా చేయడం జరిగింది మిత్రులారా. వాటిలో మీకు ఏదైనా అందుబాటులో ఉంటే కనుక మీరు తెచ్చుకోండి అనమాట. అంతేకాకుండా నేను కాటన్ సీడ్స్ నెక్స్ట్ వీక్ వెళ్ళి తీసుకొని వస్తాను మిత్రులారా. నేను తీసుకొచ్చిన తర్వాత మనం ఈ సంవత్సరం ఏ విత్తనాలు తీసుకున్నాం ఏంటి అనేది కూడా నేను మీకు మరలా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మిత్రులారా. అంతేకాకుండా ఓపీ వెరైటీస్ అన్ని చాలా మంది అడుగుతున్నారు. ఈ ఓపీ వెరైటీస్ మిర్చి నాటు రకాలు అంటారనమాట. వీటిలో మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే మా ఏరియాలో కానీ మా దగ్గరలో ఉన్న రైతులు కానీ ఎక్కువగా సాగు చేసుకునే ఏవి అని అడిగితే కనుక కృష్ణవేణి సీడ్స్ వాళ్ళే మేము ఎక్కువగా సాగు చేస్తాం అనమాట. గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఎక్కువగా కృష్ణవేణి సీడ్స్ సాగు చేసి వీటిలోనే మనం మంచి దిగుబడులు అనేది సాధించడం జరుగుతుంది మిత్రులారా. అందులో ప్రధానంగా కృష్ణవేణి సీడ్స్లో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అయితే నేను పర్సనల్గా సాగు చేసినవి అయితే గణేష్ అట్లానే కార్తికేయ ఈ రెండు వెరైటీస్ నేను సాగు చేయడం జరిగింది మిత్రులారా. అంతేకాకుండా గోల్ 50 కూడా నేను సాగు చేయడం జరిగింది. అందులో నాకు గోల్ 50 అనేది మంచి దిగుబడి అనేది రావలేదు. మనకి గణేష్ కానీ కార్తికేయ కానీ ఈ రెండు కూడా మనకి మంచి దిగుబడి రావడం జరిగింది మిత్రులారా. గణేష్ అయితే కొంచెం దూరం దూరం కాయ, కొంచెం తాలుగాయ అనేది ఎక్కువగా ఉందన్నమాట. దూరం దూరం కనుపు వస్తుందన్నమాట. మనకి దిగుబడి అయితే పర్వాలేదు, మనకి కాయ సైజ్ అనేది బాగానే ఉంటుంది. అంతేకాకుండా బరువు కాటలు అనేది ఎక్కువగా వస్తాయి మనకి. ఈ గణేష్ కూడా మనకి వేసుకోదగ్గ విత్తనము. అంతేకాకుండా కార్తికేయ మిత్రులారా, ఈ కార్తికేయ కూడా మనకి కృష్ణవేణి సీడ్స్ లో మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. కొంచెం తాలు శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ గణేష్ కార్తికేయ రెండిట్లో కంపేర్ చేస్తే కనుక ఎక్కువగా గణేష్ కన్నా కానీ మనకి కార్తికేయ అనేది తాలు పర్సంటేజ్ తక్కువగా ఉందన్నమాట. మీకు గణేష్ కానీ కార్తికేయ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి. దీంతో కృష్ణవేణి సీడ్స్లోనే కొత్తగా ఈ సంవత్సరం ఒకటి డైమండ్ అనే వెరైటీ లాంచ్ చేశారు మిత్రులారా. ఆ డైమండ్ అనే వెరైటీ ఈ సంవత్సరం నేను విత్తనాలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది మిత్రులారా. నేను ఈ సంవత్సరం ఏమేమి మిర్చి నాటు వెరైటీస్ తీసుకునేది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతే ఈ సంవత్సరం డైమండ్ అనే వెరైటీ తీసుకోవడం జరిగింది అనమాట. ఈ డైమండ్ అనే వెరైటీ ఈ సంవత్సరం వాళ్ళు లాంచ్ చేశారని చెప్పారనమాట. ఈ సంవత్సరం నేను ఏం తీసుకున్నాను ఏంటనేది నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ డైమండ్ అనే వెరైటీ కూడా గత సంవత్సరం వీళ్ళు ట్రయల్గా ఇచ్చామని చెప్తున్నారు. వాటిలో కొంత మంచి దిగుబడి వచ్చింది అన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది మిత్రులారా. అందుకని మనం ఈ సంవత్సరం కూడా ఈ డైమండ్ అనే వెరైటీని తీసుకోవడం జరిగింది అనమాట. కృష్ణవేణి సీడ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 రకాల సీడ్స్ అనేది వీళ్ళు మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓమ్ 3 కానీ, దేవి 18 కానీ, కార్తికేయ కానీ, గణేష్ కానీ, అట్లానే డైమండ్ కానీ ఈ 5 రకాలు విత్తనాలు అయితే మనకి మంచి దిగుబడి అనేది ఇస్తున్నాయి అనమాట. కొంచెం తాలు శాతం కొన్నిట్లో ఎక్కువగా, కొన్నిట్లో వర్షాధార పరిస్థితుల వల్ల ఎక్కువగా తక్కువలా వస్తూ ఉంటాయి అనమాట. ఎట్లయితేనే మనకైతే సుమారు ఈ నాటు వెరైటీస్లో అయితే మనకి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి అయితే మనం యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా చేసినట్లయితే మనం ఖచ్చితంగా 25 క్వింటాల దిగుబడి అయితే మనం ఖచ్చితంగా తీయగలం మిత్రులారా. ఈ కృష్ణవేణి సీడ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 5 వెరైటీలు మిత్రులారా, ఓమ్ 3 కానీ, కార్తికేయ కానీ, గణేష్ కానీ, దేవి 18 కానీ, అట్లనే డైమండ్ కానీ ఈ 5 రకాలు విత్తనాలు అనేవి మనకి మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇవి 5 రకాలలో మీరు ఏది మీకు అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్షక్ సీడ్స్ మిత్రులారా. ఈ కర్షక్ సీడ్స్ కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అనమాట. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కంపెనీ అయితే కాదనమాట. ఈ ఓపీ వెరైటీస్లో కృష్ణవేణి సీడ్స్ కానీ, కర్షక్ సీడ్స్ కానీ, అట్లనే నవధాన్య సీడ్స్ కానీ, అన్నదాత సీడ్స్ కానీ ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అనమాట. కొత్తగా మార్కెట్లో వచ్చినవి ఏమీ కాదనమాట. వీటిలో మనకి ఏవి అందుబాటులో
తెచ్చుకుంటే అవి వాటిలో మనకి తెచ్చుకుంటే మనకి మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కర్షక్ సీడ్స్‌లో చూసుకున్నట్లయితే ప్రధానంగా సూపర్ 10 గానీ, అట్లనే సూపర్ ఛాలెంజ్ గానీ, సూపర్ బ్రహ్మ గానీ, ఇవి మనకి మంచి దిగుబడి అనేది గత సంవత్సరం ఇవ్వడం జరిగింది మిత్రులారా. సూపర్ 10 అట్లనే సూపర్ ఛాలెంజ్, సూపర్ బ్రహ్మ ఈ ఇవి అనేవి మనకి గత సంవత్సరం సూపర్ 10 గానీ, ఇవి అనేవి మనకు గత సంవత్సరం మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ కర్షక్ సీడ్స్‌లో కూడా మనకి ఇవి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి. సూపర్ ఛాలెంజ్ గానీ, సూపర్ బ్రహ్మ గానీ, సూపర్ 10 గానీ, వీటిలో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకొని మీరు సాగు చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవధాన్య సీడ్స్ మిత్రులారా. ఈ నవధాన్య సీడ్స్‌లో అంబిక, హర్ష, భవాని ఈ 3 వెరైటీస్ కూడా మనకి గత సంవత్సరం మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగింది. అట్లనే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సీడ్స్ అనమాట. ఈ అన్నదాత సీడ్స్‌లో ప్రధానంగా మనకి సర్కార్ అనే వెరైటీ అనమాట. ఈ సర్కార్ అనే వెరైటీ గత సంవత్సరం మా దగ్గరలో ఉన్న రైతులు సాగు చేయడం జరిగిందనమాట. వాళ్ళకి ఈ సర్కార్ అనే వెరైటీ మంచి దిగుబడి అనేది సాధించడం జరిగిందనమాట. వేసి మంచి దిగుబడి అనేది సాధించారనమాట. ప్రధానంగా ఈ 4 రకాల కంపెనీలలో ప్రధానంగా ఫస్ట్ చూసుకున్నట్టయితే కృష్ణవేణి సీడ్స్‌లో ఓం3, కార్తికేయ, గణేష్, దేవి 18, డైమండ్ అనమాట. ఈ ఈ 5 రకాల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్షక్ సీడ్స్ మిత్రులారా. కర్షక్ సీడ్స్‌లో చూసుకున్నట్లయితే సూపర్ ఛాలెంజ్ గానీ, సూపర్ పవర్ గానీ, సూపర్ బ్రహ్మ గానీ, సూపర్ 10 గానీ ఈ 4 వెరైటీల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి కర్షక్ సీడ్స్‌లో. అట్లనే నవధాన్య సీడ్స్ మిత్రులారా. నవధాన్య సీడ్స్‌లో హర్ష గానీ, భవానీ గానీ వీటిలో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి మిత్రులారా. అట్లనే మనకి అన్నదాత సీడ్స్‌లో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సర్కార్ అనే వెరైటీ గత సంవత్సరం మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ 4 రకాల కంపెనీలు కూడా ఓపీ వెరైటీస్‌లో మనకి మంచి దిగుబడులు అనేవి అందించడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ 4 రకాల కంపెనీలలో ప్రధానంగా నేను ప్రిఫర్ చేసేదైతే కృష్ణవేణి సీడ్స్ గానీ, కర్షక్ సీడ్స్ గానీ ఈ 2 రకాల కంపెనీలలో మీకు దాదాపుగా కృష్ణవేణి సీడ్స్‌లో అయితే మనకి 5 రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలు. అట్లనే కర్షక్ సీడ్స్‌లో చూసుకున్నట్లయితే మనకి 4 రకాల విత్తనాలు అనేవి ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీరు ఈ రెండిట్లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి మీకు దొరకని పక్షాన నవధాన్య సీడ్స్ గానీ, అన్నదాత సీడ్స్ గానీ ఈ రెండిట్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి. నేను ప్రధానంగా వీడియో ఏందంటే మనం సూచనాప్రాయంగా తీసుకోండి. ఎందుకంటే మా ఏరియాలో ఇవి మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానన్నమాట. అంతేగాని సీడ్స్ కంపెనీ వాళ్ళకి లేకపోతే ఏదో ప్రమోషన్ వీడియోగా అయితే నేను చేయట్లేదన్నమాట. నేను మీకులాగా రైతు కాబట్టి గత నా వీడియోస్ అనేది ఫాలో అయ్యే రైతులకి కంపల్సరీగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఏందనకంటే మనం ఏదైనా సరే జెన్యూన్‌గా మనం చేయడం జరుగుతుందన్నమాట ఈ వీడియోలు అనేది. అంతేగాని సీడ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం అయితే నేను చేయను. ఇన్ కేస్ ఏదైనా వీడియోస్ గనుక నేను ప్రమోషన్ చేస్తే గనక మీకు కంపల్సరీగా నేను ఇది ప్రమోషన్ వీడియో అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రమోషన్ వీడియో అని మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మిర్చి సీడ్స్ ఎప్పుడైనా సరే మీరు వేసేటప్పుడు మీ దగ్గరలో ఫస్ట్ మీరు చేయాల్సిందంటే మీకు దగ్గరలో ఉన్న రైతులు ఏ విత్తనాలు వేశారు, వాళ్ళకి మీకు ఏ రకమైన దిగుబడులు లాస్ట్ ఇయర్ సాధించారు అనేది ముఖ్యంగా ప్రధానంగా అవి చూసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఏరియాలో మీకు ఏది మంచి దిగుబడులు వచ్చిందో ప్రధానంగా అవి చూసుకోండి. తర్వాత నేను చెప్పిన కంపెనీస్‌లో మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తెచ్చుకున్నమాట. ఇవి సూచనాప్రాయంగా తీసుకోండి మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకి షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.